వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. లేళ్ల అప్పిరెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం కలదు. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే వారి రాజకీయ జీవితం మొత్తం సాగింది. వైఎస్ఆర్ అన్నా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులన్నా అప్పిరెడ్డి గారికి అపరిమిత ప్రేమ అనురాగాలు గలవు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని సీఎం చేయడం కోసం లేళ్ల అప్పిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంలోనూ, రాజశేఖర రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడంలోనూ వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. అంతేకాకుండా ఆనాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో అప్పిరెడ్డి పాత్ర అమోఘమని చెప్పవచ్చును. అప్పిరెడ్డి గారికి ఎన్నికల ముందే 2000 ఎన్నికల ముందే వైఎస్ రాజశేఖర గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. తాను ముఖ్యమంత్రి అయితే మన పార్టీ అధికారంలోకి వస్తే నీకు నామినేట్ పోస్ట్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అప్పిరెడ్డి గారికి ఉన్న అభిమానులు అందరూ కూడా అప్పిరెడ్డి గారికి నామినేట్ పోస్ట్ వచ్చిందని భావించారు. అనుకున్న తడంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పిరెడ్డికి ఇచ్చిన మాట నన్ను వెంటనే నెరవేర్చి గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. ఆ సమయంలో లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు మిర్చి యార్డును ఎంతో సమర్థవంతంగా నిర్వహించినారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడం కాకుండా రైతులకు అవసరమైన అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడంలోనూ, రైతులు తీసుకొచ్చిన మిర్చీలను, మిరపకాయలను సకాలంలో కాటాలు వేయించే విధంగాను, అదేవిధంగా రైతులు తీసుకొచ్చిన సరుకు భద్రత భరోసా కల్పించడంలోనూ అప్పిరెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. అంతేకాకుండా రైతులకు కావలసిన మెరుగైన సేవలు అందించడంలోనూ వీరి కృషి ఎనలేనిది. అందుకనే రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పిరెడ్డి గారికి ఫుల్ ఫేవర్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు తన పైన ఉంచిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ఆసియా ఖండంలోని అతి పెద్దదైన మిర్చి యార్డును రూపురేఖలు మార్చిన ఘనత అప్పిరెడ్డికి దక్కిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సనువుతో అనేక నిధులను తీసుకొచ్చి మిర్చి యార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రైతులకు అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించిన ఘనత వీరికే దక్కింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళా 2009లో కూడా ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అప్పిరెడ్డి పర్యటించి రాజశేఖర రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేయడంలోనూ అప్పిరెడ్డి గారి కృషి అనలేని చెప్పవచ్చును. రెండోసారి కూడా అప్పిరెడ్డికి నామినేట్ పోస్ట్ వచ్చిందని భావించినాడు. దురదృష్టశాస్తు వైఎస్ఆర్ అకాల మరణం చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ దిగ్భ్రాంతికి గురైనవి. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ జరిగిన రాజకీయ వ్యవహారాల్లో అప్పిరెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చును. వైఎస్ఆర్ కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తాను వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉంటానని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం తన ప్రధాన లక్ష్యమని భావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎన్నుముకగా నిలిచిన వ్యక్తి అప్పిరెడ్డి అని చెప్పవచ్చును. గత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా
వైఎస్ఆర్సీపీకి ఒక కార్యకర్తగా అప్పిరెడ్డి సేవలు అందిస్తున్నారని చెప్పవచ్చును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం కలదు. ఆ అభిమానమే వారిని నడిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అభిమానం లేదు. మరి ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలు అనేక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడంలోనూ, ఆ బహిరంగ సభల్లోనూ ప్రోగ్రాం కమిటీలోనూ క్రియాశీలక పాత్ర పోషించే అప్పిరెడ్డి అని చెప్పవచ్చును. ఆ సభలన్నింటినీ కూడా సక్సెస్ చేయడంలోనూ అప్పిరెడ్డి గారి కృషి మరువలేంది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అప్పిరెడ్డిని పిలిచి నీకేం పదవి కావాలన్నా అని అడిగినాడు. అంటే అప్పిరెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం ఏమిటో మనం చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే అప్పిరెడ్డి తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా వైఎస్ అడుగుజాడని నడిచింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బాటలు నడుస్తుందని చెప్పవటంలో దీనికి ఇదే నిదర్శనం చెప్పవచ్చును. అప్పిరెడ్డి గారి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని చట్టసభల్లోకి అడుగుపెట్టేలాగా చేసినారు. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి శాసనమండలిలో పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది చెప్పవచ్చును. శాసనమండలిలో కూడా అప్పిరెడ్డి తన వాణిని బలంగా నిపిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందించడంలోనూ, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పనిచేయడంలోనూ అప్పిరెడ్డి ముందుంటున్నారు. అంతేకాకుండా మొన్న అధికారం అతి కొద్ది ఓట్ల తేడాతోనూ చేజారినప్పటికీ, కొంతమంది సోదపురులు పార్టీని వీడినప్పటికీ కూడా గుంటూరు జిల్లాలో, కానీ అప్పిరెడ్డి గారు మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటాను, మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటమే తన లక్ష్యమని కూడా తెలియజేస్తున్నారంటే అప్పిరెడ్డి గారి కమిట్మెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి నడుస్తాము, జగన్మోహన్ రెడ్డిని మళ్ళా సీఎం చేయడం తన లక్ష్యమని కూడా అప్పిరెడ్డి తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చినారని ప్రజలకు, ఆ హామీలన్నింటినీ కూడా అమలు పరచాలని కూడా అప్పిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ప్రజల్లోకి నుంచి వచ్చిన నాయకుడు జగన్ కాబట్టి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసిన నాయకుడు జగన్ కాబట్టి, మరలా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి వల్లనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారని, అలాంటి మంచి రోజులు త్వరలో రాబోతున్నాయని కూడా అప్పిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసినారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన కొన్ని హామీల వల్ల ప్రజలు ఆకర్షితులయ్యారు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చ కాదనే విషయాన్ని కూడా అప్పిరెడ్డి ఇక్కడ తెలుస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అబద్ధం చెప్పుంటే సీఎం అయ్యేవాడు అన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయటం వల్లనే అతను ప్రతిపక్షానికి పరిమితమయ్యారని, ఇది ఎంతో కాలం ఉండదని సంగతి ప్రజలందరూ గమనించాలని కూడా అప్పిరెడ్డి సూచిస్తున్నారు. త్వరలో జరగబోయే జమిలీ ఎన్నికల్లో కానీ, లేకపోతే ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కానీ, ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం కూడా మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి కొత్త నిశ్చితో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా అందరూ కూడా ఇప్పటికీ మేము చాలా తప్పు చేశాము, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారని, అది ఎంతో కాలం లేదని, త్వరలోనే అది జమిలీ ఎన్నికల రూపంలో వస్తుందని, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా ఆశీర్వదించడం ఖాయమని, మళ్ళా రాష్ట్రానికి రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమనే విషయాన్ని తెలుసుకోవాలని అప్పిరెడ్డి అంటున్నారు. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.